హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎంఆర్ స్టడీ సర్కిల్. ఈ రోజు క్లాస్ లో జనరల్ సైన్స్ పార్ట్ 23 లో భాగంగా మనం 20 బిట్స్ గురించి తెలుసుకుందాం. మీకు మరిన్ని క్లాసెస్ గురించి తెలుసుకోవాలనుకుంటే మా ఎన్ఎంఆర్ స్టడీ సర్కిల్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఫస్ట్ వన్, వేర్ డిడ్ హోమియోపతి ఆరిజినేట్? హోమియోపతి ఎక్కడ ఆరిజినేట్ అయిందంటే answer is Germany. Answer is Germany. Next one, the temperature of the outer surface of the sun is, the temperature of the outer surface of the sun is 6000 degrees centigrade. 6000 degrees centigrade. So అయితే సన్ ని 3 లేయర్స్ గా విభజించవచ్చు. ఫోటోస్పియర్, chromosphere, కరోనా అనే 3 లేయర్స్ డివైడ్ చేయొచ్చు. సో ఒక్కొక్క లేయర్ యొక్క టెంపరేచర్ చూద్దాం. ఫోటోస్పియర్ టెంపరేచర్ ఎంత ఉంటుందంటే 3700 డిగ్రీ సెంటిగ్రేడ్ టు 6200 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు దీని యొక్క టెంపరేచర్ ఉంటుంది. అదే అవుటర్ సర్ఫేస్ ఆఫ్ ద సన్ ఈజ్ ఫోటోస్పియర్. అదే కరోనా ఎంత ఉంటుందంటే కరోనా టెంపరేచర్ 5 lakh డిగ్రీ సెంటిగ్రేడ్ టు 9 lakh డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు కరోనా యొక్క టెంపరేచర్ అనేది ఉంటుంది. క్రోమోస్పియర్ టెంపరేచర్ రెండింటికి మధ్యస్థంగా ఉంటుంది. So second one answer, the temperature of the outer surface of the sun is 6000 degrees centigrade. ఆ లేయర్ ని ఏమంటారంటే ఫోటోస్పియర్ అంటారు. నెక్స్ట్ వన్, which among the following substance are also known as a water glass? వాటర్ గ్లాస్ అని ఏ సబ్స్టెన్స్ అంటారంటే సోడియం సిలికేట్. సోడియం సిలికేట్. సో సోడియం సిలికేట్ ఎలా ఉంటుందంటే ఈ గ్లాస్ యొక్క కాంపోజిషన్ సోడియం ఆక్సైడ్, Na2O ప్లస్ సిలికాన్ SiO2. సో ఈ రెండింటి కాంపోజిషన్ వల్ల వాటర్ గ్లాస్ అనేది తయారు చేస్తారు. సో థర్డ్ వన్ ఆన్సర్ సోడియం సిలికేట్. నెక్స్ట్ వన్, which amongst the following is used for making gelatin traditionally? సో ఆన్సర్ ఏమవుతుంది అంటే గెలాటిన్ డ్రై బోన్స్ నుంచి తయారు చేస్తారు. డ్రై బోన్స్. సో ఇది ఈ డ్రై బోన్స్ నుండి ఎలా తయారు చేస్తారంటే ఇట్ ఈస్ ఎ మిక్చర్ ఆఫ్ పెప్టైడ్స్ అండ్ ప్రోటీన్స్ ప్రొడ్యూస్డ్ బై ద పార్షియల్ హైడ్రాలిసిస్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద స్కిన్ బోన్స్. ఈ స్కిన్ బోన్స్ నుండి అవే డ్రై బోన్స్ స్కిన్ బోన్స్ నుండి వీటిని హైడ్రాలిసిస్ ద్వారా ఈ గెలాటిన్ ని తయారు చేస్తారు. నెక్స్ట్ వన్, fifth one, the temperature at the core of the earth is approximately. So earth layers ni crust, mantle, core గా డివైడ్ చేస్తారు. ఈ కోర్ యొక్క టెంపరేచర్ ఎంత ఉంటుందంటే 4400 డిగ్రీ సెంటిగ్రేడ్ టు 6000 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు కోర్ యొక్క టెంపరేచర్ ఉంటుంది. సో అంటే ఈ కోర్ లో ఏ మెటీరియల్ ఉంటాయంటే ఐరన్ నికెల్ అలాయస్ ఉంటాయి. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఫిఫ్త్ వన్ ఆన్సర్ 6000 డిగ్రీ సెంటిగ్రేడ్. ద టెంపరేచర్ అట్ ద కోర్ ఆఫ్ ద ఎర్త్ ఈజ్ 6000 డిగ్రీ సెంటిగ్రేడ్. నెక్స్ట్ వన్, ఏ పర్సన్ ఈజ్ క్యారీయింగ్ 45 kg weight 2.5 meter height. 45 kg weight ని 2.5 meter
height తీసుకెళ్తే above the surface the work done by him will be వర్క్ డన్ ఎంత అవుతుంది ఇక్కడ హైట్ ఎంత ఇచ్చాడు 2.5 meters 2.5 meters సో ఫార్ములా వెయిట్ ఎంత ఇచ్చాడు అదే మాస్ ఈక్వల్ టు 45 kgs work formula W equal to Fs that equal to F means force formula Ma into S so M mass enta 45 kg acceleration 9.8 meter per second square acceleration 9.8 meter per second square into height 2.5 meters so ఈ మల్టిప్లికేషన్ చేస్తే ఎంత వస్తుందంటే 1102.5 joules 1102.5 joules answer is 1102.5 joules so answer is 1102.5 joules next one the fresh eggs and old eggs can be differentiated by fresh eggs ni old eggs ni ela differentiate chestaru ante x-rays ద్వారా differentiate చేస్తారు ఈ x-rays కనుగొన్నది ఎవరు అంటే రాంట్జన్ x-rays ని కనుగొన్నది రాంట్జన్ x-rays యొక్క తరంగదైర్ఘ్యం ఎంత ఉంటుందంటే 0.01 angstrom to 100 angstroms వరకు x-rays యొక్క తరంగదైర్ఘ్యం ఉంటుంది x-rays అనేవి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ x-rays అనేవి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ నెక్స్ట్ వన్ a watch based on the principle of Dalaman spring when taken to the moon will be so ఏమవుతుంది అంటే వాచ్ అనేది మూన్ పైన తీసుకెళ్తే టైం ఏమవుతుందంటే స్లో డౌన్ అవుతుంది ఎందుకు అంటే t equal to 2 pi root over L by G t equal to 2 pi root over L by G సో ఇక్కడ G విలువ అనేది మూన్ పైన తగ్గుతుంది కాబట్టి టైం పీరియడ్ అనేది పెరుగుతుంది ఆ స్ప్రింగ్ అనేది ఏమవుతుందంటే స్లోగా మూవ్ అవుతుంది సో స్లో డౌన్ అవుతుంది టైం పీరియడ్ పెరుగుతుంది సో స్ప్రింగ్ అనేది స్లో డౌన్ అవుతుంది తద్వారా టైం పీరియడ్ పెరుగుతుంది నెక్స్ట్ వన్ ఏ పీస్ ఆఫ్ వుడ్ with a volume and temperature 0 degrees centigrade is floating in water. The temperature of water changes slowly from 0 degrees centigrade to 10 degrees Celsius. So in what manner will the parameter of V change? Piece of wood 0 degrees centigrade ఉన్న వాటర్ దగ్గర ఫ్లోట్ అయి ఉంటే ఆ వాటర్ యొక్క టెంపరేచర్ 0 నుండి 10 degrees centigrade కి ఇంక్రీజ్ అయితే వాల్యూమ్ ఎలా మారుతుందంటే ఆప్షన్ డి ఆబ్జెక్ట్ యొక్క వాల్యూమ్ ఫస్ట్ ఇంక్రీజ్ అవుతుంది ఎంతవరకు అంటే 4 degrees centigrade వరకు ఇంక్రీజ్ అయ్యి తర్వాత డిక్రీజ్ అవుతుంది కారణం ఏంటంటే 0 to 4 degrees centigrade అనేది వాటర్ కి అనామలస్ బిహేవియర్ ఉంటుంది సో 0 నుండి 4 degrees centigrade కు వాల్యూమ్ అనేది తగ్గి డెన్సిటీ అనేది పెరుగుతుంది వాటర్ కి ఆ సమయంలో ఆబ్జెక్ట్ యొక్క వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది అయ్యి 4 నుండి 100 degrees centigrade వరకు వాటర్ యొక్క వాల్యూమ్ తగ్గుతుంది తగ్గి ఈ బ్లాక్ యొక్క ఆబ్జెక్ట్ యొక్క వాల్యూమ్ ఏమవుతుందంటే వాటర్ తో పోల్చుకుంటే బ్లాక్ యొక్క వాల్యూమ్ తగ్గుతుంది ఓకే సో అంటే వాటర్ తో పోల్చుకుంటే 0 నుండి 4 degrees centigrade వరకు బ్లాక్ యొక్క వాల్యూమ్ ఇంక్రీజ్ అయ్యి 4 నుండి 100 degrees centigrade వరకు బ్లాక్ యొక్క వాల్యూమ్ అనేది డిక్రీజ్ అవుతుంది నెక్స్ట్ వన్ 10th one how to make the rubber strong and springing we mix it with సో రబ్బర్ కు సల్ఫర్ ను కలిపి
రబ్బర్ కు సల్ఫర్ కలిపి 100 డిగ్రీ సెంటిగ్రేడ్ నుంచి 150 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు వేడి చేసినప్పుడు వల్కనైజ్డ్ రబ్బర్ అనేది ఏర్పడుతుంది. వల్కనైజ్డ్ రబ్బర్ అనేది ఏర్పడుతుంది. సో ఈ రబ్బర్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉండి స్ప్రింగింగ్ నేచర్ కలిగి ఉంటుంది. సో 10th వన్ ఆన్సర్ ఏమవుతుంది? సల్ఫర్. నెక్స్ట్ వన్, gunpowder is a mixture of potassium nitrate and sulfur and charcoal. పొటాషియం నైట్రేట్ ఉంటుంది, సల్ఫర్ యాడ్ చేస్తారు పొటాషియం నైట్రేట్ కి, అండ్ చార్కోల్ కూడా యాడ్ చేస్తారు. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. సో దీన్ని కనుగొన్నవారు ఎవరు? గన్ పౌడర్ కనుగొన్నవారు ఎవరు అంటే చాయ్ మ్యూసియన్ గన్ పౌడర్ కనుగొన్నారు. నెక్స్ట్ వన్, టు మేక్ ఆర్నమెంట్స్ విచ్ మెటల్ ఈజ్ మిక్స్డ్ విత్ గోల్డ్. ఆర్నమెంట్స్ తయారు చేయడానికి గోల్డ్ కి ఏ మెటల్ కలుపుతారు అంటే కాపర్ ని కలుపుతారు, అంటే రాగిని కలుపుతారు. సో శుద్ధమైన బంగారం క్యారెట్ విలువ ఎంత ఉంటుందంటే ప్యూర్ గోల్డ్ విలువ క్యారెట్ విలువ 24 క్యారెట్స్. కానీ ప్యూర్ గోల్డ్ అనేది ఆర్నమెంట్స్ లో పనికిరాదు కాబట్టి దీనికి ఏం చేస్తారంటే కాపర్ ని యాడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 24 క్యారెట్ల బంగారం అంటాం. 24 క్యారెట్ల బంగారంలో బంగారం రాగి విలువ ఎంత ఉంటుందంటే ఇందులో టోటల్ 24 క్యారెట్స్, కానీ 22 క్యారెట్స్ బంగారంలో 22 క్యారెట్స్ బంగారం ఉంటే 2 క్యారెట్స్ రాగి ఉంటుంది. సో ఆ విధంగా మొత్తం 24 క్యారెట్స్ కౌంట్ చేసి రాగిని కలపడం వల్ల ఈ మెటల్ కి గోల్డ్ కి కొద్దిగా మెతకతనం అనేది వస్తుంది. నెక్స్ట్ వన్, on a hard boiled egg, green color is seen in this due to. ఓకే, సో చూడండి ఇక్కడ ఆప్షన్ ఏమవుతుందంటే ప్రెజెన్స్ ఆఫ్ హైడ్రోజన్ సల్ఫైడ్. ప్రెజెన్స్ ఆఫ్ హైడ్రోజన్ సల్ఫైడ్ వల్ల బాయిల్ చేసిన ఎగ్ అనేది yellowish గ్రీన్ కలర్ లో కనిపిస్తుంది. yellowish గ్రీన్ కలర్ లో కనిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే ఎగ్ వైట్ లో హైడ్రోజన్ ఉంటుంది. ఎగ్ వైట్ లో హైడ్రోజన్ ఉంటుంది. యోక్ లో అంటే ఎగ్ సొనలో ఏముంటుందంటే సల్ఫర్ ఉంటుంది. ఈ సల్ఫర్ ఉండడం వల్ల yellowish గ్రీన్ కలర్ లో కనబడుతుంది ఎగ్. నెక్స్ట్ వన్, విచ్ ఈస్ ద కరెక్ట్ వన్. ఇందులో కరెక్ట్ వన్ ఏంటంటే సో విచ్ ఈస్ ద కరెక్ట్ వన్ అంటే మెండలీస్ లా ఆఫ్ హెరిడిటీ, ఇది కరెక్టే. డార్విన్స్ లా ఆఫ్ ఆరిజిన్ ఆఫ్ స్పైసెస్. సో డార్విన్స్ థియరీ అనేది ఏంటంటే లా ఆఫ్ ఆరిజిన్ స్పైసెస్, అది కూడా కరెక్టే. బ్లడ్ సర్క్యులేషన్ ప్రొపౌండెడ్ బై హార్వే, రక్త ప్రసరణ విధానాన్ని కనిపెట్టింది హార్వే. ఈ పై మూడు కూడా కరెక్ట్. రాంగ్ ఏది అవుతుందంటే డి అనేది రాంగ్ అవుతుంది. సో 14th వన్ ఆన్సర్ ఏమవుతుంది? ఏబిసి. నెక్స్ట్ వన్, ఈ 14th లో ఇన్సులిన్ ఎవరు కనుగొన్నారు? ఇది రాంగ్ వన్ అని చెప్పుకున్నాం కదా, ఈ మూడు రైట్ వన్ అని చెప్పుకున్నాం. ఈ ఇన్సులిన్ ఎవరు కనుగొన్నారంటే జీ బాంటింగ్ ఈ ఇన్సులిన్ కనుగొన్నారు. సో నెక్స్ట్ వన్ 15th వన్, ద ఎక్స్టర్నల్ లేయర్ ఆఫ్ ద స్కిన్ ఈజ్ కాల్డ్. స్కిన్ ఎన్ని లేయర్స్ ఉంటాయంటే 3 లేయర్స్ కలిగి ఉంటుంది. అవి ఏంటంటే ఎపిడెర్మిస్, డెర్మిస్ అండ్ హైపోడెర్మిస్. ఈ 3 లేయర్స్ కలిగి ఉంటుంది. సో అవుటర్ లేయర్ ఏదంటే ఎపిడెర్మిస్, ఇన్నర్ లేయర్ హైపోడెర్మిస్. సో ఆన్సర్ ఏమవుతుంది? 15th, ద ఎక్స్టర్నల్ లేయర్ ఆఫ్ స్కిన్ ఈజ్ కాల్డ్ ఎపిడెర్మిస్.
Next one, which disease spread fastest? ఏ డిసీజ్ అనేది వేగంగా స్ప్రెడ్ అవుతుందంటే ప్లాగ్యూ. ఏ డిసీజ్ అనేది ప్లాగ్యూ. ఈ ప్లాగ్యూ అనేది దేని ద్వారా వ్యాపిస్తుంది అంటే రోడెంట్స్ ద్వారా వ్యాపించడం జరుగుతుంది. అంటే ఎలుకలు మొదలైన వీటి ద్వారా వ్యాపించడం జరుగుతుంది. ఇది కలుగు చేసే బ్యాక్టీరియా ఏది అంటే ఎర్నీసియా పెస్టిస్ బ్యాక్టీరియా. ఈ ప్లేగ్ వ్యాధి కారణ బ్యాక్టీరియా ఏంటంటే ఎర్నీసియస్ పెస్టిస్ బ్యాక్టీరియా. నెక్స్ట్ వన్, 17th one, ఆప్టిక్స్ is the study of. సో ఆప్టిక్స్ అనేది దేన్ని స్టడీ చేస్తుంది అంటే సౌండ్ స్టడీ చేసేది అకాస్టిక్స్. లైట్ బిహేవియర్ కానీ లైట్ ప్రాపర్టీని స్టడీ చేసేది ఆప్టిక్స్. హీట్ ని స్టడీ చేసేది కిలోరిమెట్రీ. సో ఆన్సర్ ఏమవుతుంది 17th, ఆప్టిక్స్ is the study of light behavior and light properties. Next one, study of sound is called acoustics. So aeronautics ఒకటి ఇచ్చాడు. aeronautics is the study of flight, science of flight. Next one, astronautics అంటే వీళ్ళని కాస్మోనాటిక్స్ అని కూడా పిలుస్తారు. వీళ్ళు ఎర్త్ అట్మాస్ఫియర్ అంటే ఎర్త్ అట్మాస్ఫియర్ నుండి ఔటర్ స్పేస్ వరకు ఉన్న ట్రావెలింగ్ ఇవన్నిటిని స్టడీ చేసేది అంటే ఆస్ట్రోనాటిక్స్. వీటిని కాస్మోనాటిక్స్ ఉంటారు, అంటే స్పేస్ ని స్టడీ చేసేవారు. నెక్స్ట్ ఏరోడైనమిక్స్ అంటే స్టడీ ఆఫ్ ఫోర్సెస్ అండ్ మోషన్ అండర్గోయింగ్ ఎయిర్ ఫ్లోస్. స్టడీ ఆఫ్ ఫోర్స్ అండ్ మోషన్ అండర్గోయింగ్ ఎయిర్ ఫ్లోస్ అంటే ప్రవాహంలో ఉన్నటువంటి ఫోర్సెస్ కానీ మోషన్స్ కానీ తెలియజేసేది ఏంటంటే ఏరోడైనమిక్స్ అంటారు. సో 18th one ఆన్సర్ ఏమవుతుంది అకాస్టిక్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, హూ డిస్కవర్డ్ బ్లడ్ గ్రూప్స్ ఎవరు కనుక్కున్నారు అంటే కార్ల్ లాన్ స్టేనర్. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ఏం కనిపెట్టాడు అంటే యాంటీబయోటిక్ పెన్సిలిన్ కనిపెట్టాడు. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ యాంటీబయోటిక్. సో లూయి పాస్చర్ ఏం కనిపెట్టారంటే ర్యాబిస్ టీకా కనిపెట్టారు. మరియు పాశ్చరైజేషన్ పాలన శుద్ధి చేసే విధానాన్ని కూడా ఇతను కనిపెట్టారు. రాబర్ట్ కోచ్ ఏం కనిపెట్టారంటే ఆంథ్రాక్స్, క్షయ, కలరా మొదలైనటువంటి వ్యాధికారక క్రిములను కనిపెట్టాడు. కనిపెట్టిన వారు ఎవరంటే రాబర్ట్ కోచ్. సో 19th one ఆన్సర్ ఏమవుతుంది హూ డిస్కవర్డ్ బ్లడ్ గ్రూప్స్ కార్ల్ లాన్ స్టేనర్. నెక్స్ట్ వన్, డెంగ్యూ ఫీవర్ ఈజ్ కాజ్డ్ బై. డెంగ్యూ ఫీవర్ అనేది దేని ద్వారా వస్తుంది అంటే వైరస్ ద్వారా వస్తుంది. ఈ డెంగ్యూ ఫీవర్ ఏమంటారంటే ఎల్లో ఫీవర్ లేదా బ్రేక్ బోన్ ఫీవర్ అని కూడా పిలుస్తారు. సో మనం ఈ వీడియోలో 20 బిట్స్ నేర్చుకున్నాం. నెక్స్ట్ క్లాస్ లో జనరల్ సైన్స్ పార్ట్ 24 లో రిమైనింగ్ బిట్స్ గురించి తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.